తెలిసి చేస్తారా తెలియక చేస్తారా తెలీదు. ఒక రోజు లేదా 3 రోజులు కొండ కింద ఇరుముడు కట్టించుకొని పైకి వెళ్ళడం, కొంతమంది 3 రోజులు, కొంతమంది 20 రోజులు, ఇలా ఉంటుంది సార్. 99% 41 days ఉంటుందంట. 41 daysకి ఈ 2-3 రోజులకి ఏం తేడా ఏంటి సార్? దీక్ష ఎన్ని రోజులు వేయాలి అసలు? 41 రోజు చేస్తేనే నా శబరికొండకి రమ్మని ఆ రోజు అతని యొక్క ఆశ. ఆ ఆశలో 18 బడి ఎక్కాలనే ఒక ఆశ పెట్టుకొని ఆ ఆశను నెరవేర్చుకోవడానికి 3 రోజులు, ఒక రోజు మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని ప్రయాణం చేస్తారు. ఇది చాలా తప్పు ఇది చేయడం. దీనివల్ల పరిణామాలు మనం వెనుకల ఎదుర్కొంటాం. అది మనకు తెలియదు. స్వామి ఇచ్చే పనిష్మెంట్ ఏమీ మనకు తెలియదు. మొత్తం నీకేం కావాలో అన్నీ చేసింటారు. అది లేకోకుండా 41 దినం ఊరినే ఫ్రీగా ఏం మాల లేకోకుండా, ఊరినే నియమనిష్టలు ఏమీ లేకోకుండా దానికి ఉత్తర ద్వారంలో ఉంది. ఆ ఉత్తర ద్వారంలో పోయి దర్శనం చేసుకోవచ్చు స్వామిని. శని ఏలినాడు శని మన నుంచి తొలగిపోవాలా. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరన్నా కానీ, పెద్ద షౌకారు కావచ్చు, లేదు బీదవాడు కావచ్చు, అందరూ కూడా ఈ 41 దినం దీక్షలో చన్నీటి స్నానం, ఉదయం లేస్తూనే చన్నీటి స్నానము, కటికి నేల మీద పడుకోవడము, బ్రహ్మచర్య వ్రతము, ఈ 24 గంటలు స్వామిని ధ్యానించడము, పూజలు చేసుకోవడము, ఇవన్నీ చేయడం వలన వాళ్ళకున్న ఆ ఏలినాడు శని వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది. పూర్తిగా దూరం అయిపోయిన తర్వాత మనము మాల తీసిన తర్వాత మనల్ని అయ్యప్ప ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దీనివల్ల శని కూడా మన దగ్గరికి రాడు. అంతేనండి. మీరు చెప్పేది ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా శని మహాత్ముడు ఏం చూపిస్తాడు మనకు అంటే, ఎంతో నా దగ్గర డబ్బు ఉందని విర్రవీగినప్పుడు, ఆ లేనప్పుడు ఎట్లయితే మనిషి ఉంటాడో, ఆ 41 రోజుల్లో ఇవన్నీ కూడా మనం చేయబోతున్నాం. కాబట్టి అది కూడా రాదు, అది రాదు మన దగ్గరికి. నైస్, గ్రేట్. ఎన్ని కష్టాలున్నా అతనే కాపాడుకుంటూ వస్తాడు మనల్ని. అది మాత్రం పక్కాగా నాకు తెలిసిన నిజం. ఎటువంటి ప్రాబ్లం అన్నా కానీ, స్వామి నీ దగ్గర ఇడిచిపెట్టేసినాను అని నువ్వు వెళ్ళిపోతే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది.